నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అమెరికా తన దగ్గర ఉన్న రాడార్లు, శాటిలైట్లు చూసుకొని విర్రవీగుతుంటే ఇరాన్ మాత్రం నిశ్శబ్దంగా అమెరికా లోపలికి తన నిఘా నేత్రాలను పంపిందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ఒక బహిరంగ రెస్టారెంట్లో అమెరికా అణు మరియు రసాయన విభాగం చీఫ్ ఆండ్రూ హగ్ తనకు తెలియకుండానే దేశ రహస్యాలను ఒక అపరిచితుడికి వెల్లడించిన వెనుక ఉన్నది ఎవరు? ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన లేక ఇరాన్ వ్యూహాత్మకంగా వేసిన వలన? అమెరికా అగ్రశ్రేణి అధికారులు కూడా ఇరాన్ నిఘా ఆపరేషన్లకు చిక్కిపోతున్నారంటే ఇరాన్ గూఢచారి వ్యవస్థ ఎంతటి పవర్ఫుల్గా మారిందో ఈ ఘటనతోనే అర్థమవుతోంది అంటున్నారు నిపుణులు. ఆండ్రూ హగ్ వెల్లడించిన విషయాలు మామూలువి కావు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను చంపే ప్రణాళికలు, అమెరికా వాడుతున్న నెర్వ్ ఏజెంట్లు, చిన్నారుల మరణాలు, ఇవన్నీ ఒక సీనియర్ అధికారి నోటి నుంచే వచ్చాయంటే అమెరికాలో నిఘా లోపం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇరాన్ తన హ్యూమైంట్ నెట్వర్క్ను అమెరికా రక్షణ విభాగం లోపల అత్యంత పటిష్టంగా నిర్మించింది. అమెరికా అధికారులు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే ప్రతి కదలికను ఇరాన్ పసిగడుతోంది. ఈ ఆండ్రూ హగ్ లీక్ అనేది కేవలం మంచు కొండపైన మాత్రమేనా, లేక లోపల ఇరాన్ సేకరించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయనేది అంతర్జాతీయ మీడియా మాట. అటు ఆండ్రూ హగ్ వెల్లడించిన అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీను అంతం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని, ఫిబ్రవరి 28, 2026 జరిగిన దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత కొత్త నాయకత్వంపై అమెరికా కన్నేసింది. ఒకవేళ ఆయన తన పద్ధతి మార్చుకోకపోతే మేము ఆయన్ని చంపేస్తామని హగ్ చెప్పడం అటు అమెరికా యొక్క అహంకారానికి నిదర్శనం అంటూ విమర్శలు వినబడుతున్నాయి. అమెరికా వద్ద ఇప్పటికీ ప్రపంచం నిషేధించిన నెర్వ్ ఏజెంట్లు ఉన్నాయని హగ్ వెల్లడించాడు. ఈ ప్రమాదకరమైన రసాయనాల వల్ల ఇటీవల అమెరికా సైన్యపు రసాయన శాస్త్రవేత్త మరణించాడని, ఈ సమాచారం బయటికి రాకుండా అమెరికా తొక్కి పెట్టిందని అతను పేర్కొన్నాడు. అంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రసాయన ఆయుధాలను వాడకూడదని చెప్పే అమెరికా రహస్యంగా నెర్వ్ ఏజెంట్లను కుప్పలు కుప్పలుగా నిల్వ చేస్తోంది. తన సొంత అధికారుల ప్రాణాలనే కాపాడాలని అమెరికా ఇతర దేశాలకు రక్షణ కల్పిస్తుందంటే నమ్మగలమా అనే ప్రశ్న ప్రస్తుతం వినబడుతోంది. ఇరాన్పై ఇలాంటి ప్రమాదకరమైన రసాయన దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతోందని ఈ లీకేజ్ స్పష్టం చేస్తోంది. ఇది యుద్ధ నేరం కాదా? ఇది అమెరికా చేస్తున్న బయోలాజికల్ వార్ఫేర్కు ఒక గట్టి సాక్ష్యం అంటున్నారు నిపుణులు. అమెరికా శాంతి కాముక దేశం కాదు, అది ఒక మృత్యువును తయారు చేసే ఫ్యాక్టరీ అంటూ విమర్శలు వస్తున్నాయి. అణు మరియు రసాయన భద్రతా విభాగం చీఫ్ స్థాయి అధికారి ఒక అపరిచితురాలైన మహిళతో అంటే అండర్ కవర్ జర్నలిస్ట్తో ఇన్ని రహస్యాలు చెప్పడం అమెరికా భద్రతా వైఫల్యానికి పరాకాష్ట. సమాచారం సేకరించడానికి అందమైన అమ్మాయిని పంపడం సులభమైన మార్గమని ఆయనే స్వయంగా ఒప్పుకోవడం అమెరికా అధికారులు ఎంత సులభంగా శత్రువుల వలలో పడతారో చూపిస్తుంది. ఈ లీకేజ్ తర్వాత అమెరికా తన రక్షణ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. హగ్ను వెంటనే పెంటగాన్ నుండి బయటకు పంపడమే కాకుండా సెలవుపై ఉంచారు. ఇరాన్ తన నిఘా ఆపరేషన్ల ద్వారా అమెరికా లోపలికి ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో ఈ ఘటనతోనే అర్థమవుతోంది. అమెరికా గుట్టును రట్టు చేయడంలో ఇరాన్ గెరిల్లా ఇంటెలిజెన్స్ విజయం సాధించింది. అమెరికా ఇరాన్పై మరోసారి దాడులు చేయడానికి సిద్ధమవుతుంటే ఇరాన్ తన గెరిల్లా ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికా ప్లాన్లను ముందే చేజిక్కించుకుంటోంది. ఈ లీక్ ద్వారా అమెరికా యొక్క అమానవీయ ముఖం బయటపడింది. నిషేధిత రసాయన ఆయుధాల వల్ల అమెరికా శాస్త్రవేత్తలే ప్రాణాలు కోల్పోతున్నారనే నిజాన్ని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. శాంతి చర్చల ముసుగులో అమెరికా చేస్తున్న కుట్రలను ఇరాన్ ఎప్పటికప్పుడు బయట పెడుతూ అమెరికాను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడుతోంది. అమెరికా తను అణు రహస్యాలను కూడా కాపాడుకోలేని స్థితిలో ఉందంటే ఇది ఇరాన్ నిఘా విజయం కాక మరేమిటి అంటున్నారు పరిశీలకులు. ఈ ఘటన తర్వాత అమెరికా రక్షణ రంగంలో వణుకు మొదలైంది. ఆండ్రూ హగ్ పై చర్యలు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇరాన్ ఇప్పుడు అమెరికాకు ఒక బలమైన సందేశాన్ని అయితే ఇచ్చింది. మీరు మీ జలాల్లో
రిపీట్, మీరు మా జలాల్లో మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే మేము మీ ఇంట్లోనే ఉండి మీ రహస్యాలను సేకరిస్తాం. ఇరాన్ యొక్క ఈ గూఢచారి నెట్వర్క్ ముందు అమెరికా టెక్నాలజీ తలవంచాల్సిందే అనే మాట బలంగా వినబడుతోంది. అణు మరియు రసాయన కుట్రల నుంచి ఇరాన్ తనను తాను కాపాడుకోవడమే కాదు, శత్రువు అంతరంగాన్ని కూడా శాసిస్తోంది. ఇకపై అమెరికా తన సొంత అధికారులనే అవమానించాల్సిన పరిస్థితిని ఇరాన్ కల్పించింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.